అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ పెరుగుతుంది. సో మ్యాచ్ కి ముందే మాటల యుద్ధం మొదలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై పాకిస్తాన్ మాజీ బౌలర్ మొహమ్మద్ అమీర్ విమర్శలు ఎక్కుపెట్టారు. సో అభిషేక్ కు బ్యాటింగే రాదంటూ అమీర్ పిచ్చి మాటలు మాట్లాడారు. అయితే అభిషేక్ ఒక స్లాగర్ అంటూ కూడా విమర్శలు గుప్పించారు. బాల్ కనిపిస్తే విచక్షణ రహితంగా కొడతారంటూ కూడా కామెంట్ చేశారు. అభిషేక్ బ్యాటింగ్లో టెక్నిక్ లేదని, నిడకడ లేదంటూ కూడా విమర్శలు గుప్పించారు. ఇక బాల్ స్వింగ్ అయితే ఆడలేదంటూ కూడా అమీర్ కామెంట్ చేయడం జరిగింది. శరీరాన్ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేస్తే అభిషేక్ ఆడలేదంటూ కూడా అమీర్ పిచ్చి మాటలు మాట్లాడినటువంటి వైనం కనబడుతుంది. సో అభిషేక్ బ్యాటింగ్కు పాకిస్తాన్ కూడా భయపడుతుందంటూ టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ మ్యాచ్ పైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ నుంచి మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకట్ గారు నమస్తే అండి. మొత్తం మీద ఎలా చూడాలంటారు? ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా ఈ రెండు మ్యాచ్కి సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఉత్కంఠ కొనసాగుతూనే ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా వస్తున్నటువంటి ఈ కామెంట్స్ని బట్టి సో ఎలా చూడొచ్చు అంటారు? ఈ కామెంట్స్ని ఏ విధంగా పరిశీలన చేయొచ్చు అంటారు? ఎస్ సిరాజ్, మనం గత కొన్ని రోజులుగా చూస్తే అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఒక రకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. అంటే క్రికెట్ అభిమానులతో పాటుగా నా క్రికెట్ చూడని వాళ్ళకి కూడా ఈ రెండు దేశాల మధ్య పోరాటం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఎలా ఉంటుందో అలాగే భారత్ పాకిస్తాన్ అంతకు మించి ఉంటుంది అనేది అదే చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సామాన్య ప్రజల్లో కానీ ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకనంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి పరిణామాలు కొంత మారాయి. ఆపరేషన్ సింధూర్ కానీ లేదంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆసియా కప్ లో పాకిస్తాన్ ఓడిపోవడం, అదేవిధంగా కప్పుకి సంబంధించినటువంటి వివాదం ఇవన్నీ కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అంటే మనం కనుక అంటే ఈ మ్యాచ్ కి సంబంధించి కనుక చూస్తే అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠలు నడమ ఎట్టకేలకు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతోంది. అయితే ఈ సమయంలో కొంత పాకిస్తాన్ ఆటగాళ్ళు అంటే దూకుడుగా కొంత విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ అభిషేక్ శర్మ ముందు నుంచి కూడా అభిషేక్ శర్మని అటు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో అభిషేక్ శర్మని టార్గెట్ చేయడం అంటే అతను ఆడలేడు, అతను నిలకడలేదు, అదేవిధంగా ఏదో బంతిని కొట్టాలి కాబట్టి కొడతాడు, టెక్నిక్ లేదు, ఫుట్ వర్క్ లేదంటూ కూడా మాట్లాడారు. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక మైండ్ గేమ్ అన్నమాట. సాధారణంగా మనం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాలో ఇదే విధంగా కొంత మైండ్ గేమ్ ఉంటుంది. ఆస్ట్రేలియన్ మీడియా ఇదే విధంగా హడావుడి చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. గతంలో కూడా పాకిస్తాన్ ఆటగాళ్ళు కొంతమంది షాహీన్ అఫ్రీది కానీ, షోయబ్ అఖ్తర్ కానీ, లేదంటే ఇలా కొంతమంది సల్మాన్ భట్ కానీ ఇలా ఏదో ఒక రూపంలో భారత్ విషయంలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే కోవలోకి ఇప్పుడు మరో మాజీ ఆటగాడు కూడా చేరాడు. ఎస్ వెంకట్ గారు, మరో అంశం ఏంటంటే ఆటను ఆటలా చూడకుండా ఈ మధ్య వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇలాగే ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని బాయ్కట్ చేయాలి, సో పాకిస్తాన్తో ఆడకూడదు, పాకిస్తాన్ని దూరం పెట్టాలి, ఇలాంటి కామెంట్స్ కూడా గతంలో డిమాండ్స్ భారీ స్థాయిలో రావడం జరిగింది. ఏదైతే అభిషేక్ శర్మని ఓన్లీ టార్గెట్ చేసి ఇలాంటి విమర్శలు చేస్తే సో ఇండియన్ టీం ఎలా తీసుకొని దీన్ని యూజ్ చేసుకొని అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు? సాధారణంగా మన ఆటగాళ్ళు పాకిస్తాన్ విషయంలో ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఒక దూకుడు అయితే ప్రదర్శిస్తూ వస్తున్నారు. అది ఏ సందర్భంలోనైనా సరే ఆ దూకుడు అనేది కనపడుతుంది. కీలకమైనటువంటి సమయాల్లో భారత్ లో టార్గెట్ అంటే మనం ఏ విధంగా ఆడతాము అంటే బైబ్యాక్ సిరీస్ లేవు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి మన ఆటగాళ్ళు కొంత సీరియస్ గానే తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా దీనికి సంబంధించి మన వాళ్ళు సీరియస్ గానే ఆడే పరిస్థితి ఉంది. అలాగే అంటే ఆట తీరుతోనే ఇప్పుడు అభిషేక్ శర్మ కొంత గాయంగా అంటే కొంత కడుపు నొప్పి కారణంగా ఇన్ఫెక్షన్ కారణంగా అతను ఆడలేకపోయినా కానీ తర్వాత మ్యాచ్ల్లో మాత్రం ఒకవేళ పాకిస్తాన్ తో మ్యాచ్లు ఆడితే మాత్రం అతను దీనికి ఖచ్చితంగా సమాధానం ఇచ్చే సంకేతాలు కనపడతాయి. ఎందుకంటే అతను ఇప్పటివరకు ప్రపంచ కప్ లో నేను నమీబియాతో జరిగినటువంటి మ్యాచ్ ఆడలేదు, మొన్న అక్కడ యుఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా పెద్దగా ప్రదర్శన చేయనటువంటి పరిస్థితి ఉంది. అట్లా న్యూజిలాండ్ సిరీస్ లో కూడా కొంత అతను ఫెయిల్ అవుతూ వచ్చాడు. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కొంత అతను కూడా పట్టుదలగానే ముందుకు అడుగులు వేయొచ్చు అనేది అయితే అర్థమవుతుంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మ్యాచ్కు ముందే మాటల తూటాలు కూడా మొదలైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ పైన మాత్రం సో పాకిస్తాన్ మాజీ బౌలర్ మొహమ్మద్ అమీర్ విమర్శలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అభిషేక్కు బ్యాటింగే రాదంటూ కూడా అమీర్ పిచ్చి మాటలు మాట్లాడినటువంటి వైనం కనబడుతుంది. అయితే అభిషేక్ ఒక స్లాగర్ అంటూ కూడా విమర్శలు గుప్పించారు. బాల్ కనిపిస్తే చాలు విచక్షణ రహితంగా కొడతారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.
అయితే అభిషేక్ బ్యాటింగ్లో మాత్రం టెక్నిక్ లేదని, నిలకడ లేదంటూ కూడా విమర్శలు గుప్పించారు. అయితే బాల్ స్వింగ్ అయితే ఆడలేదంటూ కూడా అబీర్ కామెంట్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శరీరాన్ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేస్తే అభిషేక్ ఆడలేడంటూ కూడా అమీర్ పిచ్చి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే అభిషేక్ బ్యాటింగ్కు పాకిస్తాన్ భయపడుతుందంటూ కూడా టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.